హాయ్ మ్యాస్ట్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఇండియా అంతా మాట్లాడుకుంటున్న టాపిక్ ఒకటే, అదే పుష్పగాడి రూల్. అందరిలోనూ ఉన్న క్యూరియాసిటీ ఒకటే, పుష్ప 2లో పుష్పగాడి ఏం చేస్తాడు, పుష్ప 2లో ఏం జరుగుతుంది, శ్రీవల్లి క్యారెక్టర్ ట్విస్ట్ ఉంటుంది అంటున్నారు, నిజమేనా? షెకావత్ సార్ ప్లాన్స్ ఏంటి, పుష్ప 2లో సుకుమార్ ప్లాన్ చేస్తున్న బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏమై ఉంటుంది? ఈ వీడియోని మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా ఎక్సైటెడ్ అండ్ షాకింగ్ ఫ్యాన్ థీరీస్ ఉన్నాయి. ఈ థీరీస్ చూశాక మీరు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. చాలా వరకు స్టోరీని ప్రిడిక్ట్ చేసాం. వీడియో ఎండింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే థీరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి సో మై డియర్ మ్యాస్ట్రోస్, నా నుంచి మీకు ఒక క్వశ్చన్. పుష్ప 1లో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన థింగ్ ఏంటి? తగ్గేదిలే డైలాగా, సాంగ్సా, మేనరిజమ్సా? కమెంట్ చేయండి, కమెంట్ బాక్స్ బద్దలైపోవాలి. అండ్ అలాగే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకే ఉండి 10K మైల్ స్టోన్కి దగ్గరలో ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తే త్వరగా రీచ్ అవుతాం. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ వితౌట్ ఎ లేట్ అండ్ ల్యాక్. లెట్స్ డైవ్ ఇన్. థియరీ నెంబర్ 1, పుష్పాస్ ఎంపైర్. ఫస్ట్ ఆఫ్ పుష్ప 1లో పుష్పగాడి రైస్ గురించి చూపించారు. ఎలా ఎదిగాడు, ఎందుకు ఎదగాలనుకున్నాడు, దేనికోసం ఎదగాలనుకున్నాడు, అండ్ ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఇవన్నీ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. అయితే పుష్ప 2లో మనం చూసేది రూలింగ్. మెయిన్లీ పుష్ప 2లో పుష్పరాజుకి తనకంటూ ఒక ఎంపైర్ క్రియేట్ అవుద్ది అండ్ తన సామ్రాజ్యంలో తనే కింగ్, తను చెప్పిందే న్యాయం, చేసిందే చట్టం. పాలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ పుష్ప చెప్పిందే చేస్తారు. ఆ లెవెల్కి, ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు పుష్పరాజ్. పుష్పరాజ్కి పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. పుష్పగాడి రూల్ గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఒకసారి ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ పుష్పగాడి రూల్ బౌండరీస్ దాటి ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళి ఇంటర్నేషనల్ స్మగ్లర్స్తో మాట్లాడుతుంటే ఎట్టా ఉంటుందో, అండ్ గ్లోబల్ రేంజ్ క్రైమ్ బాసెస్కి బాస్ అయ్యి రూల్ చేస్తుంటే ఎట్టా ఉంటుందో, రెడ్ శాండిల్వుడ్ అనే వరల్డ్కి గాడ్ అయితే ఎలా ఉంటుందో, అన్నిటికీ మించి ఈ వరల్డ్ మొత్తానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పుష్ప అయితే వెంటంటే ఒక మాదిరి సర్రన గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పుష్పగాడి సామ్రాజ్యం పెరిగి కొద్దీ ఎనిమీస్ పెరిగిపోతారు. ఇక్కడ ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ అందరూ మాట్లాడుకుంటున్న రూమర్ ఒకటి ఉంది. అదేంటంటే ఏదో ఒక పెద్ద మాఫియా కింగ్ అండ్ దాంతో పాటు గవర్నమెంట్ అంతా కలిసి, నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు, గ్లోబల్ గవర్నమెంట్ మొత్తం కలిసి పుష్పరాజ్ని క్రష్ చేయాలని చూస్తారు. మరి మీరేమనుకుంటున్నారు? పుష్ప దొరికిపోతాడా, లేదా స్మార్ట్గా తప్పించుకుని రూలింగ్ని కంటిన్యూ చేస్తాడా? మీ థాట్స్ కమెంట్ చేయండి, కమెంట్ చేయండి బాస్, కమెంట్ చేయండి. నెంబర్ 2, బెట్రేయల్ విత్ ఇన్, అంటే ద్రోహం. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే, ప్రతి రాజుకి శత్రువులు ఉంటారు. ఎంత ఎదిగితే అంత పెద్ద శత్రువులు ఉంటారు, అంత పెద్ద ప్రమాదం దాగి ఉంటుంది. అయితే మనందరిలో ఒక క్వశ్చన్ రైస్ అవుద్ది. పుష్ప చాలా స్ట్రాంగ్, బ్రేవ్, తెగింపు ఎక్కువ, తగ్గే తెలియని యాటిట్యూడ్తో, నెవర్ గో అప్ యాటిట్యూడ్తో ముందుకెళ్తాడు. అలాంటి ఓ వ్యక్తిని, కసితో ముందుకెళ్లే వ్యక్తి ముందుకొచ్చి ఎదురుగా నుంచి నిలబడే దమ్ము ఎవ్వడికి లేదు. ఒకవేళ తెగించి భయాన్ని తొక్కిపెట్టి ఎవడైనా పుష్ప ముందుకొచ్చి నిలబడితే పుష్పగాడు వాడిని వదలడం. కానీ పుష్పకి ద్రోహం చేసేవాడు పక్కనే ఉంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్, ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ అండ్ అల్లు అర్జున్ ఆర్మీ అందరూ అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే, పుష్పగాడిని పట్టించేది, పుష్పకి ద్రోహం చేసేది పక్కనే ఉన్న కేశవ. బట్ ఈ విషయాన్ని కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే కేశవ మొదటి నుంచి ఉన్నాడు. ఎప్పుడైతే రెడ్ శాండిల్వుడ్లోకి అడుగు పెట్టారో ఆ రోజు ఇద్దరి ప్రయాణం మొదలైంది. పుష్పరాజ్కి జర్నీ స్టార్టింగ్ నుంచి నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే వాడు కేశవ. అందరికి డౌట్ రావచ్చు, అంత లాయల్ పర్సన్ ఎందుకు ద్రోహం చేస్తాడు, ఎలా చేస్తాడు? చెప్తా. అదేంటంటే పుష్పకి పుష్ప 2లో చాలా మంది ఎనిమీస్ ఉంటారు, చాలా మంది శత్రువులు ఉంటారు. వాళ్ళు పుష్పగాడి పతనాన్ని చూడడానికి వెయిట్ చేస్తున్నారు. సో ఒకసారి కేశవాన్ని పిలిచి కన్విన్స్ చేసి, నువ్వు ఇలా చేస్తే పుష్పాన్ని మేమేమీ చేయవు అని ఒక ఆఫర్ ఇచ్చి ఎలాగోలా కన్విన్స్ చేసి పుష్పకి ద్రోహం చేసేలా వీళ్ళే మోటివేట్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. సో ఆ టైంలో కేశవ మ్యానిపులేట్ అయి పుష్పకి ద్రోహం చేస్తాడు. అది కూడా పుష్ప మంచికే, కాకపోతే పుష్ప డౌన్ఫాల్ అక్కడే మొదలవుద్ది. ఈ విషయాన్ని కేశవ తెలియకుండానే చేస్తాడు. ఫర్ ఏ చేంజ్ పుష్పకి ద్రోహం చేసేది కేశవ కాకపోతే అప్పుడు ఎలా? పక్కనే నమ్మకంగా ఉండే మరో క్యారెక్టర్ పుష్ప 2లో ఎంటర్ అవ్వాలి, లేదా ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదో సుకుమార్ గారు దాచి ఉంచాలి. మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ కింద కమెంట్ చేయండి మిత్రమా. థియరీ నెంబర్ 4, ద రిటర్న్ ఆఫ్ షెకావత్. Shekhawat sir, Banwar Singh Shekhawat sir, the most violent and dangerous villain in Pushpa franchise.
పుష్ప 1 క్లైమాక్స్ లో పుష్ప గాడి గట్టిగానే ఇచ్చేసాడు షెకావత్ సార్ కి. సో షెకావత్ సార్ పుష్పని వదలడు. అసలే షెకావత్ ఈగోయిస్టిక్ క్యారెక్టర్. గట్టి గేమ్ ప్లాన్ తోనే వస్తాడు. గవర్నమెంట్ పవర్ పూర్తిగా తీసుకుని పుష్పని మట్టు పెట్టడానికి శత విధాల ప్రయత్నిస్తాడు. నన్ను నమ్మండి, ఆ ప్లాన్స్ అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈసారి షెకావత్ కమింగ్ కాదు, షెకావత్ స్ట్రాంగ్ కమ్బ్యాక్. ఈ 2 పవర్ ప్యాక్ పవర్ఫుల్ పవర్ హౌసెస్ థియేటర్స్ లో ఒకదానితో ఒకటి తలబడుతుంటే థియేటర్స్ అయిపోతాయి. 5th థియరీ పుష్ప ట్రాన్స్ఫర్మేషన్. పుష్ప మన రాష్ట్రానికి, మన దేశానికి, ప్రపంచానికి ఫేవరెట్ క్యారెక్టర్ గా మారిపోయాడు. ఇలా కల్ట్ ఫాలోయింగ్ అండ్ మ్యాసివ్ ఫాలోయింగ్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. సుకుమార్ గారు అలా సెట్ చేశారు. రెడ్ శాండిల్వుడ్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన భయం లేని ఒక క్యారెక్టర్. గుర్తింపు కోసం, ఎదుగుదల కోసం పోరాడే వ్యక్తి. బట్ సీక్వెల్ లో కూడా అవే ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. పుష్ప గాడికి రెండో సైడ్ ఉంది, అది చూపిస్తారు. గైస్, నాకు పుష్ప క్యారెక్టర్ ని చూస్తే రాబిన్ హుడ్ లా అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప రూలింగ్ లో పుష్ప ఎదిగిన తర్వాత తన చుట్టూ ఉన్న పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తాడు. అండ్ ఎనిమీస్ కి దొరకకుండా ఎనిమీస్ కంటే స్మార్ట్ గా ఉండటం, తప్పించుకోవడం, రైట్ అండ్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ అచ్చం రాబిన్ హుడ్ లా అనిపిస్తున్నాయి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంది. ఎవ్రీ హీరో హ్యాస్ ఏ ప్రైస్ టు పే. ప్రతి హీరో మూల్యం చెల్లించాల్సిందే. పుష్ప ఎంత ఎదిగినా, పుష్ప ఎంత స్ట్రాంగ్ అయినా, పుష్ప భయం లేని వ్యక్తి అయినా, పుష్పకి అందరూ భయపడుతున్నా, పుష్ప అందరూ ఎదగలేని స్థాయికి ఎదిగిన అండ్ అందరినీ రూల్ చేస్తున్నా కూడా, దానితో పాటు పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తున్నా కూడా తను వెళుతున్న మార్గం తప్పు. తాను ఎంచుకున్న పని తప్పు. చేసే పని లీగల్ కాదు, ఇల్లీగల్. దేశానికి చేసే ద్రోహం అది. సో రాసి పెట్టుకోండి, పుష్ప గాడి డౌన్ ఫాల్ తప్పకుండా ఉంటుంది. పుష్ప ఎక్కడ మొదలయ్యాడో అక్కడికి వచ్చేస్తాడు. అది నెంబర్ 1 ఎనిమీస్ వల్ల అయి ఉండొచ్చు, అండ్ నెంబర్ 2 తను తీసుకునే డెసిషన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ నన్ను నమ్మండి, డెఫినెట్ గా పుష్ప మొత్తం పోగొట్టుకుంటాడు. దానికి కారణం కూడా డెఫినెట్లీ 90% పుష్పనే అవుతాడు. నెంబర్ 6 ద అల్టిమేట్ థియరీ. ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న షాకింగ్ థియరీ ఒకటి ఉంది. ఇది పాసిబుల్ అవుతుందా అవదా నాకు కూడా తెలియదు, సినిమాలో ఉంటుందా లేదనేది నాకు కూడా తెలియదు. బట్ ఇది వింటుంటే మాత్రం చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థియరీ అండ్ షాకింగ్ థియరీ అని నాకు అనిపించింది. యాక్చువల్గా పుష్ప 2లో చూపించింది ఏంటంటే పుష్ప ఒక్కడే ఉంటాడు, కానీ పుష్ప 2లో ఒక సీక్రెట్ బ్రదర్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఆ బ్రదర్ పుష్పతో కలుస్తాడా లేదా పుష్పకి అగైనెస్ట్ గా ఉంటాడా అనేది మాత్రం తెలియదు. ఇంకో మెయిన్ డౌట్ ఏంటంటే ఒకవేళ పుష్పకి బ్రదర్ ఉంటే పుష్పతో పాటు పెరగకుండా దూరంగా ఎందుకు పెరిగాడు? నాకు తెలిసి దీనికి స్ట్రాంగ్ రీజన్ సొసైటీకి భయపడి. ఈ థియరీస్ వింటుంటే అద్దరిపోతుంది కదా, వింటుంటే గూస్ బంప్స్. ఇలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న సినిమాని థియేటర్స్ లో రేపు చూస్తే ఎలా ఉంటది? పగిలిపోతాయి థియేటర్స్. పుష్ప గాడి రూల్ కి సంబంధించిన థీరీస్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఫ్యాన్ థీరీస్ వింటుంటే ఫీలింగ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇక పుష్ప 2 పైన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే ఉంటాయి. అయితే మీరు ఏ థీరీ నిజమయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఆర్ మీ మైండ్ లో ఏమైనా సీక్రెట్ థీరీ ఉందా? ఉంటే మీ థాట్స్ కమెంట్ చేయండి. మీ కమెంట్స్ చదవడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. వెళ్లే ముందు వీడియోకి లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా మూవీ మ్యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని ఎదిరిపోయే కంటెంట్స్ రాబోతున్నాయి. అప్పటి వరకు ఇదే ఎక్సైట్మెంట్ ని ఇలాగే ఉంచండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, దిస్ ఈస్ మూవీ మ్యాస్ట్రో సైనింగ్ ఆఫ్.